ఆదివారం ఉదయాన్నే ఇంకా మా నాన్నమ్మ ఎవరిని నిద్రపోనిలేదు. అందరినీ తొందరగా లేపేసింది. అందరం చకచకా రెడీ అయిపోయి గుడికి కావాల్సిన వస్తువులు, అమ్మవారికి ప్రసాదానికి కావాల్సిన వస్తువులు అన్నీ సిద్ధం చేసుకొని అయితే బయలుదేరేస్తున్నాము. మా నాన్నమ్మ మా అన్నా వదిన కోసం అయితే మొక్కుకునింది. అందుకే ప్రసాదం గున్నాం మా వదిన తలపై పెట్టుకొని గంగమ్మ గుడి వరకు తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్తే అమ్మవారికి చాలా ఇష్టము. మామూలుగా గంగమ్మ జాతరలకు కూడా ఇలాగే తీసుకెళ్తాం. ఇలా బయలుదేరేటప్పుడు ఇంకా మా మామ అయితే దిష్టి తీసేశాడు. ఇంకా అందరం బయలుదేరేసాము. గాదంకి నుండి చంద్రగిరికి ఓ 25 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఓ అరగంటలో అయితే వెళ్ళిపోవచ్చు గుడి దగ్గరికి. నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం వెళ్ళాను. ఎందుకంటే అత్త వాళ్ళు గాదంకిలో కాపురం ఉన్నారు, తర్వాత చంద్రగిరికి షిఫ్ట్ అయ్యారు. బాటగంగమ్మ గుడి చాలా చిన్న గుడిగా ఉన్నింది. ఇప్పుడు బాగా డెవలప్ చేశారని చెప్పారు. గుడి చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారు చాలా బాగున్నారు. చాలా రోజుల తర్వాత చూశాను. ఇంకా మా నాన్నమ్మ ఇక్కడైతే చెప్తుంది. సరోజమ్మ ఎక్కడికి వచ్చాం? గుడికి వచ్చాను, బాటగంగమ్మ గుడికి. అందరికి ప్రసాదం పెట్టి ఇంటికి పోయి వండుకొని తింటాం. సరే, ఎవరు మొక్కుబడిదే? నా మొక్కుబడే. ఎందుకు మొక్కున్నావా? నా మనవుడికి. ఎందుకు మొక్కున్నావా? మా కోటికి నా మనవుడికి మొక్కున్నా. పెళ్ళి అవ్వాలా, పెళ్ళి అయ్యి బాగున్నా సూపర్. అమ్మ అయితే పొంగల్ గుణం రెడీ చేస్తుంది. పిల్లలకు ఆకలిగా ఉంటుందని ఇంటికాడే మేము టిఫిన్ రెడీ చేసుకొని అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక పిల్లలు అందరం తిన్నాం టిఫిన్. ఈ లోపల అమ్మవారికి అలంకరణ అభిషేకం అయితే జరిగింది. అమ్మవారి అలంకరణ తర్వాత చాలా బాగుంది. ఒక్కొక్కరు అమ్మవారికి హారతి ఇచ్చి అయితే బయట వచ్చాము. ఇంకా మా అత్తకి అమ్మవారు అయితే వచ్చింది, అందరికీ ఆశీర్వాదం అయితే ఇచ్చింది. ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళి వంటలు అవి చేసుకోవాలి. వంటలు చేసుకొని అందరం హ్యాపీగా తిని ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఇంకా ఇలా ఎప్పుడు కలుసుకుంటామో ఏంటో.